ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులు అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తూగుతూ ఉండాలని ఆ సాయినాథుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి సాయి ఈరోజు ఎలాంటి సందేశంతో వచ్చారో ఒక్కసారి చూద్దామండి. తల్లి, నాకు ఎంతగానో ఇష్టమైనటువంటి గురువారం. మరి కోటిలో ఒక్కరికి మాత్రమే ఈ భాగ్యం దక్కుతుంది తల్లి. ఈరోజు నువ్వు వింటున్నావు కాబట్టి నీకు నా యొక్క నిజ దర్శనం అయితే నీకు చూపిస్తాను తల్లి. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా అని బాబాగారు అయితే ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి. మరి సాయికి మన గురువారం అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. మరి అదే గురువారం ఇంత విశేషం మనకి ఆ యొక్క పండగ రోజని చెప్పచ్చు అనాలి. అలాగే మన ఇంకా బాబా గారు ఈ యొక్క గురువారం రోజున ఏం చెప్పాలనుకుంటున్నారు, అలాగే ఆ యొక్క బాబా గారి యొక్క మాటలు అయితే విని అవి తూచా తప్పకుండా పాటించి మన జీవితంలో ఒక ఉన్నతిని సాధించాలని, అలాగే దుఃఖాలన్నీ కూడా నాశనం చేసుకోవాలని, అలాగే ఎటువంటి దుఃఖాలైనా సరే ఎటువంటి కష్టాలైనా సరే ఆ యొక్క మాటల వల్ల ఫటాఫంచలు అయిపోతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఒక్కసారి ఇంకా వినేద్దామండి. మరి బాబాగారు నిజ దర్శనం కలగాలి అంటే ఎంత అదృష్టం ఉండాలండి. మరి ఎన్ని జన్మల పుణ్యం చేసి ఉంటే కనుక మనకు అలాంటి అదృష్టం అయితే ఉంటుంది. మరి బాబాగారు ఏదో ఒక రూపంలో వచ్చి మనకు ఆశీర్వాదం అయితే ఇవ్వాలి అని చెప్పేసానంటే బాబాగారి కోసం మనం ఏం చేయాలి రేపటి రోజున? మరి ప్రతి ఒక్కరూ కూడా మన సాయి బంధువులందరూ కూడా ఈ విధంగా ప్రయత్నం చేయండి. నేను చెప్పినట్లు ఎవరైతే చేస్తారో తర్వాత బాబాగారి దర్శనం ఎవరైతే పొంది ఉంటారో గురువారం నాడు గురువు గారి అత్యంత శక్తివంతమైనటువంటి రోజు. మరి ఈ ఓం సాయిరామ్ అని చెప్పేసి అందరూ కామెంట్ అయితే చేయండి. అలాగే మీలో ఎంతమందికి గురు దర్శనం దక్కింది అనేది కామెంట్ రూపంలో చేయండి. అలాగే ఆ రోజు పొద్దున్నే లేవగానే ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకుని కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలి. ఎందుకు అంటే రాళ్ల ఉప్పు వేస్తే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం కూడా పోతుంది. ఆ తర్వాత స్నానం ఆచరించి ఎక్కడైనా ఒక చోట ప్రశాంతంగా ఉన్న చోట ఆసనం వేసుకుని సాయి నామధ్యపాన్ని అయితే చేస్తూ ఉండాలి. అలాగే ముఖ్యంగా గురు పారాయణం, సచ్చరిత్ర ఇవన్నీ కూడా చదువుతూ ఉండాలి, పారాయణం చేసుకుంటూ ఉండాలి. ఇలా గురువు యొక్క పారాయణం సంకల్పంగా రేపటి రోజున మీరు చేసుకుని తీరాలి. ఇలా ఉదయం తెల్లవారుతూ ఈ పారాయణం చేసిన వారికి తప్పకుండా బాబాగారి అనుగ్రహం అయితే కలుగుతుంది బిడ్డ. మరి అది కూడా సూర్యోదయం కంటే ముందే ఇలా పారాయణం చేసుకోవాలి. స్నానం చేసిన తర్వాత పారాయణం చేయాలి. ఇలా చేసిన తర్వాత పూజా మందిరాన్ని శుభ్రంగా చేసుకుని శుభ్రపరిచిన తర్వాత సాయిని చిత్రపటం కానీ లేదు అంటే ఏదైనా ఒక ప్రతిమ కానీ ఉంటే దానికి అభిషేకం చేసుకున్నటువంటి ఆ యొక్క జలాన్ని, అలాగే ఆ యొక్క పాలాభిషేకం చేసినటువంటి పాలుని మన నెత్తి మీద జల్లుకుని చేయడం మంచిది. ఒకవేళ కుదరదు అనుకుంటే నీళ్లతోనైనా సరే అభిషేకం అయితే చేయండి. ఆ తర్వాత చక్కగా తుడిచి గంధం బొట్లను పెట్టండి. ఆ తర్వాత నైవేద్యంగా మీకు తోచింది తయారు చేసుకోండి. మనకు తెలుసు సాయికి ఏం కావాలన్నది, సాయికి ఏమి ఇష్టమో మనకు కూడా తెలుసు కాబట్టి మరి అదే మనస్ఫూర్తిగా పెడితే, నైవేద్యం కింద పెడితే అది దానికి మహదానందం సాయినాథునికి. మరి ఎంతో సంతృప్తిగా స్వీకరిస్తారు, ఎంతో ఆనందంగా స్వీకరిస్తారు. మరి అవునా కదా? మరి మన బాబా గారి కోసం ప్రత్యేకంగా వండే శక్తి ఉంటే కనుక తప్పకుండా వండిన తర్వాత బాబా గారికి నైవేద్యంగా పెట్టండి. ఏదైనా సరే మన ఇష్టం వచ్చింది పెట్టవచ్చు, బాబా గారు అయితే స్వీకరిస్తారు. మరి మన బాబా గారికి మట్టి ప్రమిదలో దీపారాధన అయితే చెయ్యాలి. నేతి దీపారాధన మరీ మంచిది. మరి అది చేస్తే కనుక మన యొక్క పాపాలన్నీ ఆ యొక్క దీపము వెలుగులో పటాపంచలైపోతాయి. మన యొక్క చీకటి, అలాగే పాపపు చీకట్లు అన్నీ కూడా
దీపపు వెలుగులో పటాపంచలు అయిపోతాయి. మరి అప్పుడు మీరు కూర్చుని పారాయణం చేసుకుంటే మంచిది. అంటే అన్నీ చేయలేకపోయినా సరే ఆ యొక్క దీపారాధన వెలిగించి చిన్న గ్లాసులో పాలు పెట్టి ఒక్క చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా సరిపోతుంది. అది సాయినాథునికి అత్యంత ప్రీతికరం. మరి అలాంటి బాబాగా ముందు కూర్చుని మన మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకొని పారాయణం కూడా చేయవచ్చు. ఇవన్నీ కూడా మనకు కుదరదు అనుకునే వాళ్ళు ఒక చిన్న పరిహారం అయితే చేసుకోవచ్చు. గురువారం నాడు ఎవరైతే బాబాగారి దగ్గరగా ఉంటారో, బాబాగారికి దగ్గరగా ఉండడం అంటే బాబాగారిని లీనం చేసుకోవడం, అంటే ఆయన ఎప్పుడు సదా ధ్యానిస్తూ ఆయన యొక్క ధ్యానంలోనే కూర్చుని రోజంతా గడపవలసిన పని లేదు. కొంత సమయం అయితే సరిపోతుంది. ఏదైనా సరే మంచి కార్యం మొదలు పెట్టాలన్నా బాబాగారిని తలుచుకోవడం, ఇవన్నీ కూడా చేయాలి. అలాగే రేపంతా మంచి కార్యం అంటే ఏదైనా సరే దానాలు చేయడం కానీ, ఎవరికైనా సరే మంచి పనులు చేయడం కానీ, సహాయం చేయడం కానీ, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం కానీ, బాబాగారు ఇవన్నీ కూడా ఎంతో ఇష్టమైనవిగా మనకి ముందు చెప్పి ఉన్నారు. అలాగే అవి చేయడం వల్ల బాబాగారి అనుగ్రహం అయితే మనకు దక్కుతుంది. మరి బాబాగారు నిజరూప దర్శనం మనకు కలగాలి అన్న బాబాగారు మనకు పరీక్ష పెట్టవచ్చు. మరి రేపటి రోజున మనం చేసే పూజలో లేదా మనం చేసే పనుల్లో ఏదైనా సరే, లేదని మనం మాట్లాడే విధానంలో కూడా ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎవరితో ఎలా కలిసి ఉంటున్నామో, ఎవరిని కోపగించుకుంటున్నామో, నీ మనసు ఎలా ప్రవర్తిస్తుంది, బాబాగారు రేపటి రోజున మనకు పరీక్ష పెట్టవచ్చు. మేబీ మరి అందులో మనం నెగ్గాలి అంటే తప్పకుండా బాబాగారు అడుగుజాడల్లోనే నడవాలి కదా. మరి బాబాగారు చెప్పినట్లు బాబాగారు ఎంత శాంతంగా ఉండి అందరితోనూ బాబాగారు ఎంత బాగా చెప్తూ ఉంటారు. మరి అలాంటి శాంత వదనంతో ఉన్నటువంటి ఆ యొక్క బాబాగారి ముఖారవిందాన్ని చూస్తూ నీ యొక్క రోజునైతే గడపవాలి. అలాగే నీకు ఇంకా వీలైతే ఇంకా గుడి గోపురాలన్నీ తిరిగి ఆ యొక్క బాబాగారిని దర్శించుకుని ఆ యొక్క అదృష్టాన్ని అయితే మూటగట్టుకోవాలి. బాబాగారి నిజ రూపాన్ని అయితే మనం ఆ యొక్క గుడిలో అయితే శీఘ్రంగా దర్శించవచ్చు. దానంత ఉత్తమమైనటువంటి విగ్రహ రూపం మరి ఇంకొకటి అయితే ఉండదు తల్లి. మరి ఇలాంటి విధులన్నీ కూడా నువ్వు నెరవేర్చి నువ్వు ఒంటిపూట భోజనం ఆచరించి అలాగే ఆ యొక్క సాయి సంబంధించి ఏదైనా సరే నువ్వు నిత్యము పారాయణం చేస్తూ ఉన్నావు అంటే నీకు ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఆ యొక్క కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోయి నీకు సుఖ శాంతులతో అయితే నువ్వు జీవించగలుగుతావు తల్లి. అలాగే మన జీవితంలో ఎన్నో చూస్తూ ఉన్నాం కదా. ఏంటంటే ఒక ఈర్ష్య, ద్వేషాలు, అలాగే అసూయలు, ఒకళ్ళ మీద ఒకరికి స్వార్థాలు, ఇవన్నిటిని కూడా ఈ ఒక్కరోజు కూడా పక్కన పెట్టేసి ఆ యొక్క సాయినాథుని మనం ఆ యొక్క శ్రద్ధాభక్తులతో కొలిచి మనం అందరం కూడా ఒక జీవన్ముక్తినైతే పొందాలి అని చెప్పేసి అలాగే ఇప్పట్లో చాలామంది కోరికలు పుట్టల్లో మునిగిపోతూ ఉన్నాం కదా. మరి మనకి ఎన్నో సమస్యలు, అవన్నీ కూడా కారణాలు ఏమిటి అంటే, మూల కారణం ఏంటి అంటే మనకు ఉన్నటువంటి కోరికలు. ఒక కోరిక పుట్టింది అంటే ఆ కోరిక తీర్చుకోవడానికి మనం ఎన్ని కష్టాలు పడతాము, ఎన్ని దారులను తొక్కడానికి మనం వెనకాడము. మరి అంతటి కోరికను మనం జయించాలి అంటే మనం సాయిబాబా ముందు మనం మోకరిల్లి మన కోరికలన్నీ శరణాగతి చెప్పుకుంటే ఎలాంటి కోరికలైనా సరే మన దగ్గరికి అయితే రావు. అలాగే మనం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా బాబాగారి ధ్యానం చేయడం వల్ల మన మనస్సు అనేది కకావికలం అయిపోకుండా కోరికలను పక్కకు పెట్టేసి సాయిపై ధ్యాస ఉంచితే మనకి ఎటువంటి కష్టాలైనా నష్టాలైనా సరే ఇట్టే తీరిపోతాయి. మరి మనకు సంతోషం అనేది ఒక మార్గం అయితే మనకి కనిపించగలుగుతుంది. మరి దాని వెంటే మనం వెళుతూ ఉంటే ఆ యొక్క సాయినాథుని సంతోషంగా కొలిచి మనందరిని మనసులను కూడా సంతోషంగా అయితే ఏర్పరచుకోదు. అదే మన బాబాగారు అయితే చెప్పారు, ఎప్పుడు అయితే నీ కోరికలను తగ్గించుకుని ఉన్న దానితో తృప్తి చెంది లేని దానికోసం ఆరాట పడకుండా మనం ఉండగలిగితే మన జీవితంలో ఉన్నంత సంతోషం మరి ఇంకెక్కడా ఉండదు, మరి ఎవరి జీవితంలోనూ ఉండదు. బాబాగారు కూడా అదే అంటారు, ఎవరైనా సరే నిన్ను కోపగించుకుని నేను బాధ పెట్టారా, ఇబ్బంది పెట్టారా, ఆ సమయంలో కాస్త మౌనంగా ఉంటే చాలు, అప్పటికీ వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరి అంతే కదా, మరి వాళ్ళు అన్నవన్నీ కూడా మనకు అవి
ఏమి అనవచ్చు అనకపోవచ్చు, కానీ ఆ యొక్క తర్వాత వాళ్ళు బాధపడతారు. మనం కూడా వాళ్ళతో పాటు అనేస్తే వాళ్ళకి మనకి తేడా ఉండదు. మరి ఇవన్నీ కూడా అడగకుండా బాబాగారు చెప్పినటువంటి అడుగు జాడల్లో మనం నడుస్తున్నాము అంటే అది తప్పకుండా మన జీవితంలో మంచి రోజులంటూ తప్పకుండా వస్తాయి. నాకైతే ఆ నమ్మకం అయితే ఉంది. మరి రేపటి రోజున బాబాగారి దర్శనం కలగాలి అంటే, బాబాగారి నిజరూప దర్శనం చూడాలి అంటే మనం మాత్రం తప్పకుండా బాబాగారు అయితే ఏ విధంగా చెప్తున్నారో ఆ విధంగానే మనం నడుచుకుని చేయడం వల్ల మనకి ఆ యొక్క అదృష్టం అయితే కలుగుతుంది. మరి దీంట్లో ఎటువంటి ఆలోచన లేదు. అలాగే మన బాధలు, ఆ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టేసి మనం సాయినాథుని సదా ధ్యానిస్తూ ఉండగా ఆ యొక్క స్వరూపం అనేది మనకి తారసపడుతుందని చెప్పేసి చెప్పవచ్చండి. అలాగే దృష్టి సారించు అది అన్నింటి నుంచి విముక్తిని చేస్తుంది. నాపైనే దృష్టి పెట్టు, నువ్వు నన్ను చూడు నేను నిన్ను చూస్తానన్న సాయి యొక్క వాక్కు మనకిక్కడ స్పష్టమవుతుంది. సాయి ఏమంటున్నారంటే, నువ్వు నన్ను చూడడం వల్ల నీ యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలెత్తి చేస్తాను. మరి నువ్వు నన్ను చూడడం వల్ల నీ యొక్క ఏకాగ్రత అనేది నా యందు నిలపాలి. మరి నేను నీకు ఇస్తాను అన్నట్టు బాబాగారు అయితే చెప్తున్నారు. మరి ఇంకా బాబాగారు మన వృద్ధాప్యంలో మనకు పెట్టే తిండి సంతానం, మన సంతానం అని చెప్పేసి అనుకోండి, కానీ మనం నేర్పించే సంస్కారమే పిల్లలు రేపటి రోజున ఎలా ప్రవర్తించాలో అర్థమవుతుంది. తల్లి, నీ జీవితంలో ఏదైనా సరే నువ్వు కోల్పోతున్నావు అంటే కేవలం అది నీ కర్మఫలం మాత్రమే. నీ కర్మఫలం ప్రకారం నువ్వు అనుభవిస్తున్నావు. ఏ కష్టం వచ్చినా సరే, ఏ నష్టం వచ్చినా సరే, ఏదైనా సరే నువ్వు అనుభవించున్నావు అంటే కేవలం కర్మానుసారంగా వచ్చిందే అని అర్థం చేసుకోవాలి తల్లి. మరి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరినైనా సంతోషపరిచే అవకాశం వస్తే వదులుకోవద్దు తల్లి. అలాంటి అవకాశం అందరికీ రాదు. ఒకరిని సంతోషపెడుతున్నావు అంటే నీ జన్మ అయితే ధన్యమైంది తల్లి. మరి నువ్వు మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి ఒక మంచి వాతావరణం, మంచి స్నేహితులు కూడా ఉండాలి కదా. మరి స్వార్థం లేనటువంటి మంచి వ్యక్తుల సన్నిహిత్యం అన్నింటికన్నా గొప్ప సంతోషాన్ని అయితే ఇస్తుంది తల్లి. నువ్వు నీ జీవితంలో అలాంటి వారిని కోల్పోవద్దు తల్లి. ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి. నీ వాళ్ళతో అందరితోనూ కూడా కలిసిమెలిసి ఉండాలి. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క తప్పకుండా రేపు చేయవలసింది ఏంటి అంటే అన్నదానం. ఈ ఏదైనా సరే మన చెంతన మనకి ఎంత ఉంటే అంతే బాబావారికి సమర్పించి బాబావారి పేరు మీద మనం నైవేద్యం అయితే అందరికీ పంచాలి. ఆ విధంగా పంచితే బాబాగారైనా తృప్తి చెందుతారు. ఎందుకు అంటే బాబాగారు ప్రతి జీవిలోనూ నేనున్నాను, జీవులకి ఆహారం పెడితే నాకు పెట్టినట్టే అని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. మరి అలాంటి జీవులకి మనం ఆహారం పెట్టి బాబాగారిని కరుణా కటాక్షాలు అనేవి మన మీద కురిపించుకుందాం. మరి అలాగే కష్టంలో కాకుండా సంతోషంతో మనం బాబాగారిని అయితే పిలవాలి. బాబా, ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకు అంటే నేను చేసినటువంటి మంచి పని వల్ల అందరూ కూడా నన్ను మెచ్చుకుంటున్నారు. అది నీ వల్లే సాధ్యమైంది బాబా. ఈ పురోగతి అంతా కూడా నీ వల్లనే. ఈ యొక్క అడుగులో అడుగు వేసి నేను ముందుకు వస్తున్నాను కాబట్టి ఈరోజు నేను ఇంత ఆనందంగా ఉన్నాను అని ఎప్పుడూ కూడా మనం బాబాగారితో ఆ యొక్క ఆనంద క్షణాలు పంచుకోవాలి. మనకి ఇచ్చినటువంటి ఆనంద క్షణాలు వేరొకరికైతే లేదు కదా. అవి మనం ఆ యొక్క పాజిటివ్నెస్ అని చెప్పి అనుకుని బాబాగారు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క అదృష్టం అని చెప్పి మనం బాబాగారిని ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మరి ఆ యొక్క మాటల్లో ఆనందాన్ని వ్యక్తపరచడం వల్ల బాబా వారికి కూడా మనం అంటే ఒక సంతోషం అయితే ఏర్పడుతుంది. అలాగే బాబాగారు నామస్మరణం చేయడం వల్ల ఆ యొక్క మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్నిటిని కూడా తరిమివేసి మనకి జ్ఞాన జ్యోతిని అయితే మనలో వెలిగించడానికి ఒక ఆస్కారం అయితే ఉంటుంది. మరి మనలోనే ఉంది. మనం ఎటువంటి కష్టాలు పడ్డా సరే మనం ఎప్పుడు కూడా మన చెక్కు చెదరని చిరునవ్వుతో మనం ఉన్నాము అంటే ఆ యొక్క కష్టాలన్నీ కూడా మనకి ఇష్టాలుగా మారిపోతాయి. అవి పటాపంచలైపోతాయి. బాబావారు దృష్టి పడిన వెంటనే సరే మనకి అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి. మరి అలాంటి యొక్క బాబావారి వీక్షణ మన మీద ఉన్నది అంటే అది మన అదృష్టం అని చెప్పేసి అనుకోవాలి. అది గురువారం రోజున మన అందరికీ కూడా కలగాలి అంటే మనం బాబాగారు ఏవైతే చెప్పారో ఇవన్నీ కూడా పాటించి మనం ఒక ఉన్నత స్థానానికైతే వెళ్ళి మనం
ఏమన్నా చెయ్యాలి, ఏదన్నా ఒక దానాలు చేయాలి అని చెప్పేసి అనుకుంటే అవన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే, బాబా గారికి ఇష్టమైనవన్నీ చేసుకుంటూ వెళ్తే ఆయన యొక్క దృష్టి మనకు పడుతుంది. అలాగే ఆయన యొక్క సాక్షాత్కారం అనేది మనకి సంభవిస్తుంది. మరి మీరందరూ కూడా ఆ యొక్క సాయినాథుని యొక్క కృపకు పాత్రలు అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మీ యొక్క కోరికలన్నీ కూడా తీరిపోయి ఎంతో అదృష్టం చేసుకోవాలి. అలాగే మీ యొక్క కోరికలు ఏవైతే బలంగా ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోవాలి. అలాగే మీ కష్టాలన్నీ కూడా తీరిపోవాలి. అలాగే మీకు ఎవరైనా సరే శత్రువులు ఉన్నారు అంటే వాళ్ళందరి నుంచి కూడా మీకు విముక్తి దొరుకుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. అలాగే సాయిబాబా గారి యొక్క అద్భుతమైనటువంటి లీలలు ఏవైతే గానం చేస్తూ ఉన్నామో అంటే మనకంటూ ఆ యొక్క మనసు ప్రశాంతతతో కూడినటువంటి ఈ యొక్క ఉద్దేశం అయితే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బాబా గారు చెప్పినటువంటి ప్రతి పని కూడా చేసి మీరందరూ కూడా సుఖ సంతోషాలతో అలాగే మీ కష్టాలన్నీ పోగొట్టుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆ సాయిబాబా గారిని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు బాబా గారు అందించినటువంటి ఈ యొక్క సందేశం మీ అందరికీ కూడా మంచిగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే రేపటి సాయి వాక్కుతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.